ఇది జరగదేమో, దేవుడు మరిచిపోయాడేమో అని నీ పరిస్థితిని బట్టి అనిపించవచ్చు. కానీ దేవుని నిర్ణయం మాత్రం మారదు. దేవుడు ఏ కార్యం చేస్తానని మాట ఇచ్చారో అది తప్పక ఆయన జరిగించే దేవుడు. మనము మనుషులుగా మారిపోతాము, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ దేవుని నిర్ణయము మన ఎడల ఏ నిర్ణయం అయితే దేవుడు తీసుకున్నారో అది ఎప్పటికీ మారదండి. మనము అడగక మునిపే మన అక్కర్లు ఎరిగిన దేవుడు. మనం అడగక మునిపే మన జీవితంలో ఆయన కార్యం ఏమి చెయ్యాలని నిర్ణయించారో అది మన పట్ల స్థిరపరిచే దేవుడు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 14వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను నీ జీవితంలో ఏది ఉద్దేశించానో, ఏ కార్యము చెయ్యాలని నేను నిర్ణయించానో అది తప్పక జరుగును అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. అంతేకాకుండా నేను యోచించినట్లు స్థిరపడును. నేను నీ జీవితంలో ఏ ఆలోచన కలిగి ఉన్నానో అది స్థిరపడును, అది తప్పక జరుగును అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, కన్నీరు విడుస్తూ ఉన్నావో, ఉపవాసం ఉండి డొక్క మార్చుకొని ఆయన పాదాలు పట్టుకుని ఉన్నావో అది తప్పక జరుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన నీ కన్నీటిని చూసి, నీ ఉపవాసము చూసి, నీ పరిస్థితి చూసి, నీ హృదయాన్ని చూసి ఏ మాట అయితే ఇచ్చారో, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, నేను నీ జీవితంలో కార్యము చేస్తానని ఏ మాట అయితే ఇచ్చారో అది తప్పక జరుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఒక్కసారి మన విషయంలో నిర్ణయం తీసుకుంటే అది మార్చరండి. మనుషులైతే మాట ఇస్తారు, మరిచిపోతారు, మాట తప్పిపోతారు. కానీ మన దేవుడు మాట ఇచ్చారా అది తప్పక మన జీవితంలో జరిగించే దేవుడండి. కాబట్టి దేవుడు మన ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో, ఏ యోచన కలిగి ఉన్నారో అది నిశ్చయముగా జరుగును, స్థిరపడును అని సెలవిస్తూ ఉండగా ఆయన మన జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లోకి ఉంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య వందనాలు దేవతని ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములోనే మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.